రుణమాఫీకి కార్పొరేషన్, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. 9 నుంచి 13 సీట్లు పక్కా. ఏర్కి బీజేపీగా 1+3 4 అంతే, అంతకు మించి వచ్చే పరిస్థితి లేదు. వాస్తవం విశ్వాసంతో అధికార కాంగ్రెస్ అసెంబ్లీతో పోలిస్తే మరో 4 నుంచి 5% ఓటింగ్ పెరుగుతుందని నేతల అంచనా. ముఖ్య నేతలతో సీఎం రేవంత్ సమీక్ష. అబ్బా వచ్చే 10 ఏళ్ళు రాష్ట్ర పాలనలోనే ఉంటా అంట. నా సాగరంగా కాంగ్రెస్ ఉంటావా బీజేపీ ఉంటావా అది కూడా చెప్పాలి కదా. అది ఎప్పుడు ఉంటావని చెప్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఎందుకు బలంగా అయిపోలేకపోతుండు. రాసి పెట్టుకోమిట్లారా రేవంత్ రెడ్డి ప్రతి ఇంటర్వ్యూ కూడా నేనే చెప్తుండు. నేనే కాదు కాంగ్రెస్ పార్టీ కూడా అధికారులు ఉంటుంది ఎందుకు చెప్తలేడు. కాంగ్రెస్ పార్టీలో నేనే ఉంటాను ఇది చెప్పాలి కదా రేవంత్ రెడ్డి, చెప్తలేడు. అంతే చాలా వరకు ఆయన గేమ్ స్ట్రాటజీలో అంటే వాస్తవం కూడా కేసీఆర్ను మించి స్ట్రాటజీ చేయగలుగుతాడు రేవంత్ రెడ్డి వాస్తవంగా. ఇందులో నో డౌట్ వాస్తవం చెప్పాలంటే. సరే రాజకీయ ఎత్తుగడలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి వాస్తవంగా. సో దానిలో సిద్ధహస్తుడు వాస్తవంగా ఎవరు రేవంత్ రెడ్డి అని చెప్పొచ్చు. ఈయన వ్యూహాల ముందు కొన్నిసార్లు కేసీఆర్ కూడా పనిచేయలే వాస్తవంగా. సో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా సిద్ధహస్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచించేవాళ్ళు. మరి భారతీయ జనతా పార్టీ ఆ వ్యూహాలు రచించే వాళ్ళు ఎవరో చూడాలి, మరి ఎవరైనా పుడుతారేమో చూడాలి. రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా, దాని ద్వారా అప్పుని తీసుకొని రుణమాఫీ చేస్తాం. ఆల్రెడీ పెద్ద స్కీమే. రైతుల పంట ఉత్పత్తులు సేకరించి రేషన్ షాపుల ద్వారా పేదలకు సరఫరా చేస్తాం. చాలా మంచి ఆలోచన. ఇంతవరకు అయితే ఫోన్ ట్యాపింగ్ పై అసెంబ్లీలో చెప్తాం. ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయినా సత్సంబంధాలు పెట్టుకుంటాం, సమస్యలు శాశ్వతంగా పరిష్కరించుకుంటాం. కేంద్ర పాలిత ప్రాంతం విఫల ప్రయోగం. ఎవరు చెప్పి నాకు అర్థం కాదు. మండలాలు రెవెన్యూ డివిజన్ల హేతుబద్ధీకరణ చేశాకే జిల్లాలపై ఆలోచన. రాష్ట్రంలో 13 పార్లమెంట్ స్థానాల్లో గెలుస్తాం. 6 సీట్లలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోతుంది. మెదక్లో మాత్రమే ఆ పార్టీ పోటీ ఇస్తుంది. కంటోన్మెంట్ లో 20,000 మెజార్టీ వస్తుంది. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ విషయం ఏంటని మిత్రులారా, గతంలో కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేసీఆర్ 87,000కు పైగా అప్పులు తీసుకున్నాడు. ఇట్లా దేనికి దానికి ఈరోజు అప్పులు తీసుకోవడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానిలో ఈరోజు కేసీఆర్ ఏమో ఇంత దుర్మార్గం చేస్తే రేవంత్ రెడ్డి కూడా రైతు రుణమాఫీ సంబంధించి 37,000 కోట్లు ఎంత ఉంది. మొత్తం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతు రుణమాఫీ చేస్తాడట. ఎట్లా మళ్ళీ దాన్ని ఎట్లా ఫీల్ చేస్తాడు? నాకు గైడ్ లైన్స్ ఉంటాయా? ఇప్పుడు కాళేశ్వరం అన్నాడు. కాళేశ్వరం ఏంది, రేపు ఆ ఊర్లలో నీళ్లు వాడతాయి, కెనాల్తో నీళ్లు వాడతాయి కాబట్టి కొంత ఆదాయం వస్తుంది కాబట్టి దాంతో అప్పులు తీసుకొచ్చింది. మరి రైతు రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అప్పులు ఎట్లా తీరుస్తావు? ఇదేమైనా హేతుబద్ధత ఉన్నటువంటి కార్పొరేషనా? ఏది లేదు. అంత అంటే కేసీఆర్ పనికి మాలిన పనులు చేస్తే దానికి నువ్వు వంత వాడుతున్నట్టుగా వాడుతావు తప్ప ఏది లేదు వాస్తవం చెప్పాలంటే.